హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో సారంగపాణి జాతకం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ ప్రియదర్శి, రూపా కొడివయూర్, వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష. డైరెక్టెడ్ బై ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది. డైలాగ్స్ బాగున్నా స్టోరీ అవుట్డేటెడ్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే హీరో సారంగపాణికి జాతకాల పిచ్చి. జాతకాలని గట్టిగా నమ్ముతాడు. అలా ఒకసారి జాతకం చూపించుకుంటే తన లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్తారు. ఆ ఇన్సిడెంట్ ఏంటి, అది నిజంగా జరిగిందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. యాక్చువల్లీ చాలా మూవీస్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ అంతగా బాగోవు. బట్ ఈ మూవీ రివర్స్. ఫస్ట్ హాఫ్ అంత బాగోదు, బట్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే డైలాగ్స్. ఇంద్రగంటి గారి మూవీస్లో డైలాగ్స్ పోయిటిక్గా బాగుంటాయి. అలాంటి డైలాగ్స్ ఈ మూవీలో కూడా ఉన్నాయి. కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. హీరో క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇంటర్వెల్ గట్టిగానే ప్లాన్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ ఇంకా బాగుంటుంటే బాగుండేది అనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి మూవీలో, బట్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ అంత ఎంగేజింగ్గా లేవు. పాత స్టోరీ లైనే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఇచ్చుంటే మూవీ అవుట్పుట్ వేరేలా ఉండేది. కాన్సెప్ట్ కొత్తగా బాగుంది, ట్రీట్మెంట్ అవుట్డేటెడ్గా అనిపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలామందే ఉన్నారు మూవీలో, బట్ ఎవరిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రియదర్శి హిడిడీస్ 100% బెస్ట్ అనే చెప్పాలి. వైవా హర్ష అండ్ వెన్నెల్ కిషోర్ కామెడీ బాగా చేశారు. వాళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగా వర్క్ అయింది మూవీలో. మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ వాళ్ళకిచ్చిన రోల్లో డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. విజువల్స్ కూడా డీసెంట్గా బాగున్నాయి. మ్యూజిక్ బై వివేక్ సాగర్ ఓకేజ్గా ఉంది. బీజిఎం కూడా డీసెంట్గానే ఉంది. ఫైనల్లీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన మూవీస్ లైక్ అష్టాచెమ్మ, అమ్మి తుమ్మిలాగే ఇది కూడా ఫుల్ కామెడీ మూవీ. బట్ వాటిలో ఉండే హ్యూమర్ అండ్ మ్యాజిక్ ఇందులో మిస్ అయినట్లు అనిపించింది. డైలాగ్స్ పోయిటిక్గా బాగా రాసుకున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్కి నచ్చేలా తీయడానికి బాగా ట్రై చేశారు, బట్ అయినా కొంచెం అవుట్డేటెడే అనిపించింది. కామెడీ సీన్స్ అండ్ హీరో క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో బెటర్ రైటింగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా రాసుంటే మూవీ పక్కా వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే కాన్సెప్ట్ కొత్తగా బాగుంది. జాతకాల గురించి తీసిన మూవీ ఇది. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ డైలాగ్స్ విత్ నాట్ సో గుడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పాలి. డైలాగ్స్ అండ్ వైవా హర్ష కామెడీ సీన్స్ అండ్ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో బోర్ కొడుతుంది, మూవీ ఎలా ఉన్నా పర్లేదంటే హ్యాపీగా ఈ మూవీ చూసేయచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.